నేను జిఆర్ మహర్షి. వల్లభనేని వంశీ అరెస్ట్ను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. దళిత యువకుడు వచ్చి కోర్టు జడ్జి గారి ముందు వాంగ్మూలం చెప్తే అధికార పార్టీ కుట్రని ఆయన బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడుతుందని, తమ తప్పులు బయటికి వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గాలు చేస్తున్నారు. ఇదంతా కూడా వల్లభనేని వంశీ మీద కుట్ర. వల్లభనేని వంశీ భద్రతకు ఏమైనా ఇది కలిగితే మేము దాన్ని సీరియస్గా తీసుకొని ఇది మేము తీసుకుంటాము అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి డ్రైవర్ని చింతమనేని ప్రభాకర్ గారు ఏదో ఒక బూతులు తిట్టారు. కావాలంటే ఆ వీడియోలో చూడండి మీరు. ఆయన అబ్బాయి చౌదరి మీద పెట్టిన కేసును కూడా మేము ఖండిస్తున్నాము. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఆయన విపరీతమైన హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చుకోలేక ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ఇలా వైసీపీ మీద కేసులు పెడుతూ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు, ప్రజల దృష్టిని పక్కకు మళ్లిస్తున్నారు అనే రీతిలో ఒక ట్వీట్ చేశారు. యాక్చువల్గా నిన్న వంశీ అరెస్ట్ విషయంలో ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి జగన్ వస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన వస్తే విపరీతంగా జనం వస్తారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు తమ విధులకు భంగం కలిగించాడనే కేసు ఒకటి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయన బహుశా వచ్చినట్లు లేరు. టోటల్గా ఏమిటంటే ఇప్పుడు ఏమిటి మళ్ళా వంశీకి సంబంధించి ఏదో వాళ్ళ సతీమణి కూడా ఆయన ప్రాణాలకు భద్రత లేదు, అసలు ఏం కేసులు పెడుతున్నారో తెలియదు, ఆయనకి సరిగా ఇది చేస్తున్నారు. ఆయన కూడా వంశీ కూడా జడ్జి ముందర తనని పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదు, తనని ఇది చేస్తున్నారు, ఏదో సరిగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే మనకేం అర్థమవుతుందంటే వైసీపీని వీక్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఒక తెలుగుదేశం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే అరెస్టుల వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి తెలుగుదేశానికి. అదేమిటంటే ఒకటి, ఆ గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు వ్యవహరించిన తీరుకు తెలుగుదేశం వర్గాలన్నీ కూడా గుర్రుగా కోపంగా ఉన్నాయి. కానీ సహజమే, ఎవరైనా వాళ్ళు మాట్లాడింది కూడా అట్లనే మాట్లాడినారు. వీళ్ళని ఒక తెలుగుదేశం క్యాడర్ని సంతృప్తిపరచడం, సంతోషపరచడం అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏమిటంటే వైసీపీని బలహీనపరచడం. అంటే వైసీపీ నాయకులందరూ కూడా ఆల్రెడీ జోగి రమేష్, నందిగామ సురేష్ వీళ్ళిద్దరి అరెస్టులు జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ వల్లభనేని వంశీ వంతు వచ్చింది. వల్లభనేని వంశీ వంతు అయిన తర్వాత కొడాలి నాని స్టెప్ బై స్టెప్, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు వరుసగా. ఇప్పుడేమిటంటే తమ మీద అరెస్టులు చేయడము, తమ వ్యాపారాలకు భంగం కలిగించడము, తమని పూర్తిగా కట్టడి చేయడము, ఈ రెడ్ బుక్ 3 అంటే బహుశా ఇదేనేమో, ఇవన్నీ వరుసగా జరుగుతాయి. కాబట్టి ఒకటి, వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో, అంటే ఇంకేం పార్టీలో చేరతారు, మా అయితే తెలుగుదేశంలో చేరతారు, లేదా జనసేన బీజేపీలో చేరతారు, లేదంటే అసలు వైసీపీని వదిలేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి మాదిరి ఏదో వ్యవసాయం చేసుకుంటాను అని ఆయన చెప్తారు. విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలైన ఈ పార్టీ ఆలనాని కూడా మొన్న ఏదో చేరినట్టున్నాడు. ఇలా కీలకమైన నాయకులందరూ కూడా డీయాక్టివేట్ అయిపోవడం, అంటే వాళ్ళు పార్టీకి దూరం కావడము లేదా వేరే పార్టీలో చేరిపోవడం, ఇదంతా చేయడం వల్ల ఏమవుతుందంటే వైసీపీని బాగా దారుణంగా బలహీనపరచడం వల్ల, ఆ పార్టీ క్యాడర్ని అంతా కూడా కకావికలు చేయడం వల్ల ఇక పైకి లేకుండా ఉండేలా చేయడం అనేది ఒక లక్ష్యంగా భావించుకొని కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తూ ఉందనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రమాదాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 days బ్యాక్ కార్యకర్తలకి ధైర్యం కల్పిస్తూ మేము ఈసారి 2.0గా ఉంటుంది, ఈసారి మనము బాగా బలంగా వస్తాము, బలంగా ఎదుర్కొంటాము మనం అని ఏదో ధైర్యం చెప్పాడు. ఇంకా 30 ఏళ్ళు మనమే ఉంటాము అనేది. సరే 30 ఏళ్ళ సంగతి పక్కన పెడితే 29 నాటికి సైన్యాన్ని అంతా సిద్ధం చేసి ఎన్నికల్లో పాల్గొనడం అనేది కీలకమైన విషయము. సరే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక పార్టీని బలహీనపరచడము, ఒక పార్టీని కకావికలు చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తే అది జరగదు. ఎందుకంటే మళ్ళీ ఆ పార్టీ ఏదో రూపంలో బలం పుంజుకుంటుంది. ప్రభుత్వం మీద కోపంతో ప్రతిపక్షాన్ని ప్రజలే బలం పెంచుతారు తప్ప, ప్రతిపక్షం బలంగా ఉండడానికి దాని ప్రయత్నాలు అది చేయడం కంటే కూడా ప్రజలే ఎక్కువ ప్రయత్నిస్తారు. ఎందుకంటారా, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే అది రాష్ట్ర విభజనతో ప్రజలు ఆ పార్టీ మీద ఉన్న కోపంతో అది జరిగి అది వైసీపీగా రూపాంతరం చెందిందే. కానీ నిజానికి ఆ పార్టీని బలహీనపరచాలని 83లో తెలుగుదేశం వచ్చినప్పుడే అనుకున్నారు, కాంగ్రెస్ పని అయిపోయింది ఫినిష్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్కి ఏమీ కాలేదు, అది నెక్స్ట్ 89కి లేచి కూర్చుంది.
అంటే ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేకపోతే ప్రజలు ఎప్పుడూ కూడా ఏ పార్టీని ఫినిష్ చేయరు, ఓ పార్టీని బతికించుకుంటూనే ఉంటారు. అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా ఏమన్నారు, ఇంకా కాంగ్రెస్ నుంచి అందరూ వెళ్ళిపోయారు, ఇంకా బతకదు ఆ పార్టీ అన్నారు. సరే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు కూడా చేయాల్సింది ఏమిటంటే, తెలుగుదేశం వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన వైసీపీ బలహీనపడుతుందనేది మీ అమాయకత్వం మాత్రమే అది. ఎందుకంటే నాయకులు కాదు, మళ్ళీ కార్యకర్తలు నాయకులు పుట్టించుకుంటారు. ఒక నాయకుడు పోతే ఇంకొక నాయకుని సృష్టించుకుంటారు. నాయకులకి ఏమి కొదవ ఉండదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే సమయం, కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, కాలం అన్నింటినీ పునర్నిర్మిస్తుంది. రేపు 29 ఎన్నికల నాటికి మీరు చేసే తప్పులు, మీ వైఫల్యాల ఆధారంగా వైసీపీ తన బలాన్ని పెంచుకొని మీతో యుద్ధం చేస్తుందే తప్ప, మీరేదో కకావికలు చేసేసినాము, అందరినీ నాయకులు నాగేసినాము అనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే వైసీపీ క్యాడర్ ఇప్పటికీ బలంగా ఉంది, వైసీపీకి ఓట్లు ఉన్నాయి, వైసీపీకి ఏమి హఠాత్తుగా ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఏమిటంటే, ఇప్పుడు వరుసగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనండి ఏమైనానంటే, వీళ్ళు తప్పులు చేశారా, వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అంటే తీసుకోండి. కొన్ని విషయాలు ఇప్పుడు కొందరి విషయాల్లో ఎవరికి పెద్ద ఆక్షేపం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, నోటికి ఏమొస్తే అది మాట్లాడి అత్యంత దారుణంగా, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడినారంటే సభ్య సమాజంలో ఒక మామూలు మనుషులే మాట్లాడుకోకూడనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక నాయకులుగా ఉండి వీళ్ళు మాట్లాడడం అనేది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. కానీ ఆ రకంగా ప్రవర్తించిన వాళ్ళందరికీ శిక్షలు పడితే ఎవరికీ అభ్యంతరం లేదు. పనిగట్టుకొని వేధించి ఏదో ఒక దారిని పోయే కేసు అంతా తెచ్చి తగిలిచ్చి అందరినీ ఇబ్బందులు పెట్టి, చూసారా మేము ఆ పార్టీని బలహీనపరిచేసాం, ఆ పార్టీని ఫినిష్ చేసేసాం అనుకుంటే మాత్రం అంతకంటే అమాయకత్వం లేదు. ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు కొన్ని పత్రికల్లో వల్లభనేని వంశీ గురించి, ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, వసూళ్లు చేస్తాడు, ఎక్కడ చూసినా పంచాయతీలు చేస్తాడు, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు చేస్తాడు అని బోని ఒక అర్ధ పేజీ రాశారు వల్లభనేని వంశీ గురించి. సరే రాశారు, బాగానే ఉంది. మీరే కదా 2 టర్ములు టికెట్లు ఇచ్చారు. మరి అంత దుర్మార్గుడైతే 2 సార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు? దానికి ఎవరు కారణం చెప్పరు. మీ పార్టీలో అన్నేళ్లుగా ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మీరే టికెట్ ఇచ్చి మీరే ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి ఈరోజు హఠాత్తుగా వైసీపీలోకి వెళ్ళంగానే అత్యంత అవినీతిపరుడు, దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు, సెటిల్మెంట్ కింగ్ అని పేజీల కొద్దీ వార్తలు వస్తున్నాయే. ఇది ఏ రకంగా కరెక్ట్? రేపు ఇతను మళ్ళీ టీడీపీలోకి వెళితే మీరు అద్భుతం, అమోఘం అని రాయరా? అంటే ఎలా ఇది? అంటే మన పార్టీలో ఉంటే అత్యంత నీతిమంతులు అయిపోతారు, అవతల పార్టీలో ఉంటే అత్యంత అవినీతి పరులు, దౌర్జన్య పరులు అయిపోతారు అనేది ఏ రకంగా కరెక్ట్? అంటే ప్రజలు ఇవన్నీ ఎంత అమాయకంగా ఉంటారా ప్రజలు ఎక్కడైనా? ఈరోజు ఏదో ఒక వార్త వచ్చింది, ఒక మంత్రి ఏదో ఎలక్ట్రికల్ దాని విషయంలో 330 కోట్లు ఏదో అవినీతి చేశారని తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వచ్చింది. మరి తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చిందంటే దానికి ఎంతో కొంత సాక్ష్యాధారాలు లేకుండా రాయరు కదా. మరి అటు రాసినాడు, ఆ మంత్రి మీద ఏం చర్య తీసుకున్నారు? ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి కదా. ఏమై 300 కోట్ల రూపాయలకు పైగా నువ్వు ప్రజల డబ్బును దుర్వినియోగం చేయాలనుకుంటున్నావు అనే విషయం కదా. మరి నీకేమైనా బాధ్యత ఉందా? నీకు మంత్రి పదవి ఇచ్చింది ఎందుకైనా, ప్రజల డబ్బు తినేదానికైనా అని అడగాలి కదా. అదే జగన్ ప్రభుత్వంలో ఇలాంటి ఏదైనా దొరికితే తినేశారు మామూలుగా కాదు. మొత్తం జగన్ తన ఊడ్చేసాడు, మొత్తం జిల్లాలు ఊడ్చేసాడు, ప్రతివాడు 100 కోట్లు సంపాదించేసాడని ప్రచారం చేసేవాళ్ళు కదా. అంటే మీ దగ్గర అవినీతి జరిగితే అది నీతిగా మారిపోతుందా? జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగితే అది అత్యంత అవినీతిగా మారుతుందా? ఎట్లా దీన్ని జడ్జ్ చేస్తారు? ఎట్లా ఇంత అన్యాయంగా మీడియా కూడా ఇంత అన్యాయంగా వ్యవహరిస్తే, మీ పార్టీలో ఉంటే సజ్జనుడైపోయి ఇతల పార్టీలో ఉంటే దుర్మార్గుడు అయిపోయినాడని పేజీలు కొద్ది వార్తలు రాస్తే ఏ రకంగా కరెక్ట్ అది? ఇక్కడ మొత్తంగా మనం ఆలోచిస్తే ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయనకి ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా కూడా ఆ పార్టీలో ఉన్న అనేక మంది, లోకేష్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ ప్రతీకార రాజకీయాలను అయితే కొనసాగిస్తారు. అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు జరిగిన అరెస్టులు ఇంకా కొన్ని జరుగుతాయి, ఇంకా కొంతమంది చేస్తారు, రకరకాలుగా అరెస్టులు చేస్తారు, రకరకాలుగా కేసులు పెడతారు. ఏమో మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇంకొకసారే కదా, ఎన్ని కేసులు పెడతారు? 4.5 ఏళ్ళు కేసులు పెడుతూనే ఉంటారా? ఎన్నాళ్ళు పెడతారు? పెట్టలేరు కదా. 4.5 ఏళ్ళు భయభ్రాంతులు చేయలేరు కదా. ఇవన్నీ ఏమిటంటే మీకు మైనస్గా మారుతాయి. మీరు చేయాల్సింది అది కాదు. కేసులు పెట్టి వాడిని బెదిరించి వీడిని బెదిరించి ఇదంతా కాదు చేయాల్సింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీ దగ్గర నుంచి? ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. గతంలో దారుణమైన పనులన్నీ జరిగాయి, మనుషులు దారుణంగా మాట్లాడారు, దౌర్జన్యంగా వ్యవహరించారు అని ప్రజలు నమ్మడం వల్ల, లేదా మీరు చేసిన ప్రచారాన్ని ఇంకొంచెం ఎక్కువ నమ్మడం వల్ల 11 సీట్లకు వైసీపీని ఎందుకు పరిమితం చేశారు అంటే,
వాళ్ళు వద్దనుకున్నారు ఆ రకమైన రాజకీయాలని. మీరేం చేస్తున్నారంటే మీరు అదే రాజకీయాలు మళ్ళీ కొనసాగిస్తూ మేము అంతకు మించిన వాళ్ళం మేము అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ముందు 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 ఇంకా ఏమేమి జరుగుతాయి అనేది వేసి చూడాలి. మొత్తంగా ఏమిటంటే వైసీపీని బలహీనపరచడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం అయితే ఒకటి జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాల వల్ల వైసీపీ ఎప్పటికీ బలహీనపడుతుంది. మీరు బలం పెంచుకోవడం వల్ల వైసీపీ బలహీనపడుతుంది. మీరు బలహీనపరుస్తున్నామని భ్రమకు గురి కావడం వల్ల అది ఇంకా ఎక్కువ బలం వస్తుంది దానికి. మీరు వేధించే కొద్దీ ఎక్కువ బలపడుతుంది. కాబట్టి వేధింపులు అంటే కేసులు పెట్టకూడదా, న్యాయపరంగా చట్టపరంగా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించకూడదా అంటే ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకూడదని ఎవ్వరు అన్నారు. కానీ దానికి ఒక సన్నటి గీత ఉంటుంది. వేధింపులు వేరు, చట్టపరంగా శిక్షించడం వేరు. ఈ రెండింటికి సన్నటి గీత ఉంటుంది. ఈ గీతను దాటేస్తారు. ఈ గీతలో ఉన్నామనుకొని ఈ గీతను దాటుతూ ఉంటారు. అది ప్రమాదం. ఇంకా అరెస్టులు జరుగుతాయి, ఇంకా చాలామంది అరెస్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్లే కాదు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేయాల్సి ఉంటుంది ఈ అరెస్టులకు వ్యతిరేకంగా. ఒకటి కాదు, రెండు కాదు, గ్యాప్ ఇచ్చి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పార్టీలో నుంచి అనేక మంది వెళ్ళిపోతారు కూడా సీనియర్ నాయకులు. సరే, అవకాశం కోసం పార్టీల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీలో ఉన్నవాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు, ఈరోజు కాకపోతే రేపు. అదేవిధంగా పార్టీలో పరిస్థితులు బాగలేవు, మనం వేధింపులకు గురవుతామని భయపడే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళినా ఏం చేసినా కూడా అంత సులభంగా జగన్మోహన్ రెడ్డి భయపడే మనిషి అయితే కాదు. భయపడేవాడైతే అప్పుడు జైలుకి పోయినప్పుడే భయపడి పార్టీని వదిలేసి ఉండేవాడు. కాబట్టి బలమైన ప్రతిపక్షం అనే దాన్ని మీరు చంపే ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకా ఎక్కువ బలం పుంజుకుంటుంది. అది చరిత్ర ఇన్నాళ్ళుగా మనకు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారిని వేధించారు, 23 సీట్లకు వచ్చారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పని అయిపోయింది, ఎప్పటికీ పైకి లేదన్నారు. ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఓడిపోయారు, అసలు ఆయనకే గెలిచే పరిస్థితి లేదు, ఆయనకు పార్టీ కూడా అని ఎద్దేవా చేశారు. ఏమైంది? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి చరిత్ర మనకి మన నుంచే నేర్పిస్తూ ఉంటుంది. మన నుంచే చరిత్ర అనేక ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏమీ నేర్చుకునే ప్రయత్నించాం. థ్యాంక్ యూ.